హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ అండి. ఫ్రెండ్స్, చాలా రోజులైంది మనం కలుసుకొని. కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల చేయలేకపోయాను, క్షమించండి. నెక్స్ట్ మనకి డైరెక్ట్గా వేరే టాపిక్ వెళ్ళే ముందు ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్. చాలామంది కామెంట్స్లో సార్ తెలుగు గ్రామర్ చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి, లేదా సంథింగ్ వారికి కావాల్సినటువంటి సబ్జెక్టులు అడుగుతున్నారు. అయితే ఒకసారి ఈ ఛానల్ నేమ్ ఆల్రెడీ మీకు తెలుసు, అక్కడ ఉంటుంది. హవిషా సోనిస్ అనే ఛానల్ నేమ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, జీకే అయితే జీకే, సైకాలజీ అయితే సైకాలజీ, లేదా పై సబ్జెక్ట్ అయితే పై సబ్జెక్టు టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్లేలిస్ట్ అని టైప్ చేసి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేశారు అనుకోండి. అప్పటికి మీకు కావాల్సినటువంటి వీడియో లేకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదంటే వాట్సాప్లో తెలియచేసిన నేను వెంటనే ట్రై చేస్తాను. మ్యాక్సిమం అంటే నెక్స్ట్ ఒక 2-3 డేస్లో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే టీఎస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం చాలా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో కూడా ఏదో చెయ్యాలి కదా ఆ ఉద్దేశంతో, ఎంతో కొంత ఉపయోగపడుతుందేమో ఉద్దేశంతో కొంచెం ఆరోగ్యం కొంచెం పర్వాలేదు, ఎందుకంటే కుదుట పడింది కాబట్టి. ఇంకా డైరెక్ట్గా క్లాస్ చెప్పే ముందు ఒక విషయం ఏంటంటే, చాలామంది జాయిన్ బట్టల్లో జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సార్. కామెంట్ రూపంలో కొందరు అడుగుతున్నారు, సార్ నేను జాయిన్ బట్టలో జాయిన్ అయ్యాను, మరి నాకేమన్నా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అన్నారు. సార్, జాయిన్ బటన్ అనేది జస్ట్ ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన తర్వాత జాయిన్ బటన్లో పెట్టడం జరిగింది. అయితే జాయిన్ బటన్లో జాయిన్ అయిన వాళ్ళకి ముందు బెనిఫిట్స్ ఏంటంటే, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి ఏ సబ్జెక్ట్ అయినా, ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా, ఏ సబ్జెక్ట్ అయినా ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాను. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సార్, జాయిన్ బటన్ మనీ ఎర్న్ చేయడం కోసం అండి అనొచ్చు, మీరు అనొచ్చు. అంటే ఏంటంటే జాయిన్ బటన్ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా ప్రతి రూపాయి కూడా సమాజ సేవకే నేను ఉపయోగిస్తానని నేను వాగ్దానం చేశాను, చేస్తున్నాను కూడా. సో ఏంటంటే జస్ట్ జాయిన్ బటన్లో జాయిన్ అయిన వాళ్ళకి నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే ఏ సబ్జెక్ట్ అయినా, ఎప్పుడు కాల్ చేసినా, ఎనీ ప్రాబ్లం అయినా నాకు కాల్ చేస్తే నేను అందుబాటులో ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి పై సబ్జెక్ట్లో ఆల్రెడీ 3 పార్ట్లు చేయడం జరిగింది. అయితే నాలుగో పార్ట్లో చాలా మంది ఏమడుతున్నారంటే, ఈ పై సబ్జెక్ట్లో కమిటీలు, కమిషన్లు, దాని యొక్క ఇయర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నామండి, అది కొంచెం ఏదైనా లాజిక్గా చెప్పండి సార్ అంటున్నారు. సో ఏంటంటే మనం ఈ వీడియోలో ఖచ్చితంగా మనకి ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి. ఒకటే చిన్న సింపుల్ లాజిక్ చూడండి. ఎక్కువ చెప్తుంటే లాగ్ అవుతుంది, క్లాస్ పీతున్నారు, కొంతమంది కామెంట్లో నెగిటివ్ కామెంట్ చెప్తున్నారు. సో ఏంటంటే నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసేది కేవలం నా తాపత్రయం అంతా మీకోసమే ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. సో ఏంటంటే గట్టిగా అరవలేకపోతున్నాను, సో కొద్దిగా ఇయర్ఫోన్ పెట్టుకొని విన్నా ట్రై చేయండి. అయితే ఈ కమిటీలు, కమిషన్లు, ఇయర్స్ ఏంటంటే సింపుల్ లాజిక్ సార్. ఎక్కువ ఉన్నాయండి, మహా అయితే కమిటీలు, కమిషన్లు ఒక 20 ఉన్నాయి. ఆ 20 కూడా ఆ ఇయర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏ కమిటీకి, ఏ కమిషన్కి ఏ ఇయర్ పెట్టాలో తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి సింపుల్ లాజిక్ చెప్పేస్తాను. సో ఏంటంటే కొద్దిగా ఫ్యూ మినిట్స్ నా మీద కాన్సన్ట్రేట్ చేయండి, దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఇవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, బాగా గమనించండి. ఒక్క ఫ్యూ మినిట్స్ ఏంటంటే, ఇయర్లు ఎప్పుడు కూడా ఆల్రెడీ మనకి రాజవంశాలు, ఆ యొక్క సంవత్సరాలు, అవన్నీ కూడా సింపుల్ లాజిక్తో చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా ఇయర్లు ఎప్పుడు కూడా మనం బట్టి పట్టకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇయర్లకి ఎప్పుడు కూడా చిన్న లాజిక్ అండి. ఆ లాజిక్ మనం గ్రహించామనుకోండి, ఈ 20 కమిటీ కమిషన్లు కూడా ఇంతేనా. నెక్స్ట్ ఏంటంటే కమిటీలు చదవద్దు, ఇయర్లు గుర్తుపెట్టుకోవద్దు. ఈ రెండింటికి మనకి ఏ సంబంధం లేదు. మనం గ్రూప్ 1 ఎగ్జామ్ రాయట్లేదు, ఎందుకంటే థియరీ కాదు, మనకు ఆబ్జెక్ట్ కాబట్టి. ఆబ్జెక్ట్లో మన కమిటీలు చదవకుండా, ఇయర్లు కూడా చదవకుండా, రెండిటికి లాజిక్ మ్యాచ్ చేయగలిగితే సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేద్దాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక్కటి చూడండి. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి మనకి కమిటీ పేరు కానీ, కమిషన్ పేరు కానీ, దాని యొక్క లాజిక్, అలాగే ఇయర్ యొక్క లాజిక్ రెండిటికి మ్యాచ్ చేయండి చాలు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇందులో ఇయర్లు ఎప్పుడు కూడా, ఎప్పుడైనా మీరు గమనించి ఉంటారో లేదో తెలియదు కానీ, ఇయర్లు ఎప్పుడు కూడా 1854 ఏ ఇచ్చాడు అనుకోండి, 1855, 1856, 1857 వేస్తాడు. లేదు అంటే 1854, 55, 56
1925 అంటే సంబంధమే లేకుండా ఇస్తారు. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. కాబట్టి ఎప్పుడు ఇయర్లు ఇచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. పక్కన ఇయర్లే ఇస్తాడు ఎప్పుడు కూడా. కాబట్టి అస్సలు ఎట్టి బస్సులో భయపడిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనం భయపడలేని విషయం ఏంటంటే ఓన్లీ ఇందులో ఉన్నటువంటి కమిటీలు కమిషన్లు ఒక 20 కమిటీలు కమిషన్లు అంతే. ఎక్కువ కన్ఫ్యూజన్ ఏ ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడు ఇయర్లు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా సింగిల్ నెంబర్ గా టోటల్ చేయండి. సింగిల్ నెంబర్ రావాలి. సింగిల్ నెంబర్ రావడానికి కూడా చూడండి 1 + 8 + 5 + 4 కదండి. ఇక్కడ చూడండి, ఇది మనకి ఏంటంటే లాజిక్ ఎప్పుడు కూడా ఇయర్ని 1 + 8 + 5 + 4 ఈజ్ ఈక్వల్ టు 1 + 8 9, 9 × 5 14, 14 × 4 18. 18 అంటే 1 + 8 అంటే 9 అయింది టోటల్. ఇలా మనం ఇయర్లు కౌంట్ చేసుకుని వెళ్తే ఇది కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇందులో కూడా చిన్న సింపుల్ లాజిక్ చూడండి. 8 ఒకటి ఎంత అండి? 9. క్యాన్సిల్ చేసేయండి. 5 4 ఎంత అండి? 9. టోటల్ ఎంత? 9. అంటే టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇందులో కూడా మనకు లాజిక్ మనం చూడండి. ఎప్పుడు కూడా చూడండి, ఇదిగోండి 8 1 9. ఈ 8కి ఎంత తక్కువైందండి? ఇందులో 1 తక్కువైంది కదా. ఈ 1 ఇందులో పంపించేది 9 అయిపోయింది. మిగిలినంతా 1. ఇది టోటల్ 1. అంటే ఇయర్ ని కూడా సింగిల్ నెంబర్ గా గుర్తించడానికి కూడా లాజిక్. సో ఏంటంటే ఇయర్ ని ఎప్పుడు టోటల్ సింగిల్ నెంబర్ వచ్చినంత వరకు కలిపితే ఎంతైతే వస్తుందో ఆ టోటల్ నెంబర్ కి ఇందులో ఉన్నటువంటి లాజిక్ ని మ్యాచ్ చేయడం చాలు. అయితే ఇక్కడ చూడండి, టోటల్ ఎంత వచ్చిందండి? 9 వచ్చింది. ఇక్కడ వుడ్ తాకీదు అంటే ఇందులో మనం చూడండి వుడ్ అంటే ఏంటండి? కలపలో అత్యంత విలువైనది ఏంటంటే అంటే మనకు లాజిక్ గుర్తు రావాలండి. ఎగ్జామ్ హాల్లో మనకు ఉన్నటువంటి 20 కమిటీలు కమిషన్లు కూడా లాజిక్ ఇలా చూసంటే కంటి చూపుతో లాజిక్ గుర్తొస్తే చాలు. ఎక్కువ క్లాస్ పీతను అనుకోకండి. అయితే ఈ వుడ్ అంటే కలప. అంటే కలపలో అత్యంత విలువైనది ఏంటండి? మనకు తెలిసిందే ఉంది, పుష్ప మూవీ చూస్తూనే ఉన్నాం, ఎర్ర చందనం. కాబట్టి ఇక్కడ చూడండి, ఎర్ర చందనం. చూడండి, ఎర్ర చందనం. ఓకే అండి. వుడ్ అంటే కలప, అంటే చెక్క ఇవన్నీ కలప వస్తుంది. అయితే కలపలో అత్యంత విలువైనది ఏంటి? ఎర్రచందనం. కాబట్టి ఎర్రచందనం ఎక్కడ ఉందండి? మనకు ఖచ్చితంగా యావత్ ప్రపంచం ఎర్రచందనం పండే ఒకే ఒక ప్లేసు. అది ఎక్కడండి? నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్. ఇది అందరికి తెలిసిన విషయమే. మన తమిళనాడుకి ఆంధ్ర బోర్డర్కి మధ్యలో నల్లమల. కాబట్టి ఇక్కడ వుడ్ అంటే మనకి ఎర్రచందనం. అలాగే ఎర్రచందనం ఉన్నప్పుడు ప్లేస్ ఏంటండి? నల్లమల. అది ప్రపంచంలో నల్లమల తప్ప ఎక్కడా లేదు. సో అది ఇంకా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఓకే అండి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9. 9 ఈజ్ ఈక్వల్ టు 9. అంటే లాజిక్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాజిక్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. కాబట్టి ఈ మనకి వుడ్ తాకిదని చూడగానే ఇయర్లో మనకు కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇంకా ఇయర్ కంటస్థ పెట్టిన అవసరం లేదు. అర్థమైందని భావిస్తాను. అంటే ఫస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ చెప్పాను. ఇదే ప్రాసెస్ తో సింపుల్ గా మనం వెళ్ళిపోదాం త్వరగా. ఓకే ఫ్రెండ్స్, తక్కువ టైం ఉందని నాకు తెలుసు, కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హంటర్ కమిషన్. ఇది అర్థమైందని భావిస్తాను ఫ్రెండ్స్. హంటర్ కమిషన్. హంటర్ అంటే ఎవరండి? వేటగాడు. చూడండి, మనకి వేటగాడు అంటే ఎవరండి? వేటగాడు సినిమా బంపర్ హిట్, సూపర్ హిట్ మూవీ వేటగాడు. నందమూరి తారక రామారావు గారు వేటగాడు. నందమూరి తారక రామారావు అలాగే శ్రీదేవి గారు కలిసి నటించిన సినిమా వేటగాడు. ఎంతో హిట్ అయిన మూవీ. తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఇక్కడ వేటగాడు అంటే నందమూరి తారకరావు. నందమూరి తారకరావు అనగా మనకి ఏం గుర్తురావండి? సినీ ఫీల్డ్ లో నెంబర్ 1 హీరో. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నందమూరి తారక రామారావు నెంబర్ 1 హీరో. ఎందువల్లంటే అసలు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అంటే ఎవరికీ తెలియదండి. కానీ రాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ మనం గుర్తొచ్చినప్పుడల్లా నందమూరి తారక గుర్తు రావాల్సిందే. సినీ ఫీల్డ్ లో కానివ్వండి, అది రాజకీయంలో కానివ్వండి. ఎందుకంటే పార్టీ ప్రవేశపెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కూడా సినీ ఫీల్డ్ నుంచి. కాబట్టి సినీ ఇండస్ట్రీలో కానివ్వండి, అది మంచితనంలో కానివ్వండి, దేంట్లోనే కానివ్వండి నెంబర్ 1 హీరో ఎన్టీ రామారావు. ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో. అలాగే
రాజకీయాల్లో కూడా నెంబర్ 1 హీరో. కాబట్టి వేటగాడు అనగానే నందమూరి తారక రామారావు. సినీ ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోండి చాలు. సినీ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో ఎవరు అంటే అది నందమూరి తారక రామారావే. కాబట్టి ఇక్కడ లాజిక్ ఏముంది? 1 వేటగుడు కదండి. ఇక్కడ నెంబర్ ఎంత అంటే 1 అంటే వేటగాడు అంటే నెంబర్ 1 హీరో తారక రామారావు. ఇక్కడ చూడండి 8, 1, 9 కట్ చేసాం. ఇందులో 2, 1 పంపిస్తే 9, మిగిలినంత 1 అంటే 1 = 1. వేటగాడు అనగా మనకి ఏం గుర్తు రావాలి? నందమూరి తారక రామారావు నెంబర్ 1 హీరో. ఓకే ఫ్రెండ్స్, అది తెలుగు రాష్ట్రాలు ఇద్దరికి మనం చెప్పడం అవసరం లేదు నందమూరి తారక రామారావు గురించి. నెక్స్ట్ వన్ చూడండి, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్. ఫ్రెండ్స్ చూడండి, ఫ్యాన్ వేసుకుంటే రీసౌండ్ వస్తుంది అని కూడా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. తడిసిపోతున్నాను కూడా చెమటతో. సో ఏంటంటే కొద్దిగా మీకోసం నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. గట్టిగా అరవడానికి కూడా ఓపుకున్నట్లేదు. సో దయచేసి ఇయర్ఫోన్ పెట్టుకొని వింటారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్. ఇక్కడ ఇందులో చూడండి, ఈ 20 కమిటీ కమిషన్లో కానీ ఇందులో విశ్వవిద్యాలయాల కమిషన్ ఇది ఒకటే ఉంది. కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ విద్యాలయాలు అంటే ఏంటండి? విద్య అంటే ఏంటండి? విద్య అంటే చదువు. సింపుల్ గా మనకి ఆ చిన్న లాజిక్ గుర్తొస్తే చాలు. విద్య అంటే ఏంటండి? చదువు. కాబట్టి 1, 2, 3 లెటర్స్ వచ్చాయి మనకి. లాజిక్ ని ఎందుకు పెడుతున్నాను అంటే గుర్తించుకోండి, అదే 3 నెంబర్స్ తో చూడండి, కొన్ని హంటర్ అనేది 3 అక్షరాలు ఉంటుంది, ఇది 2 అక్షరాలు ఉంటుంది. అలాగే వేరే వేరే కమిటీలు కమిషన్లు 3 అక్షరాలు ఉండొచ్చు. సో ఏంటంటే మనకి లాజిక్ మాత్రమే మనం ఎప్పుడు కూడా నెంబర్ని ఎప్పుడు కౌంట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ విద్య అనగానే చదువు. చదువు అంటే 3 అక్షరాలు అంటే 3 ఈజ్ ఈక్వల్. ఇక్కడ చూడండి 9 అంటే 9 కట్ చేస్తాం. మిగిలిన ఏంటంటే ఉన్నాయి 1, 2 అంటే 3. 3 ఈజ్ 3. మ్యాజిక్ ఫిగర్ లాజిక్ ఫిగర్ 2 ఈక్వల్ చేయండి చాలు, అంతే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనే భావిస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ గోఖలే తీర్మానం. ఇయర్ ఎప్పుడంటే 1911. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, గోఖలే అనగానే మనకి ఏం అనిపిస్తుందండి? ఏం తెలుస్తుంది? గోపాలకృష్ణ గోఖలే అని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే మనకు అందరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా గోఖలే అనగానే మనకు ఖచ్చితంగా గోపాలకృష్ణ గోఖలే మనకు గుర్తు రావాలి. అంటే గోపాలకృష్ణ ఎవరు సార్ అంటే కొందరు మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్స్ తెలిసిపోయి ఉండొచ్చు. గోపాలకృష్ణ గోఖలే కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు అండి. ఇతను స్వతంత్ర సమర యోధుల్లో కూడా ఒక అతను. కాబట్టి గోపాలకృష్ణ గోఖలే గురించి చాలా మంది వినే ఉంటాం. కాబట్టి గోఖలే పేరు మనకు వచ్చిందంటే గోపాలకృష్ణ ఖచ్చితంగా గుర్తు రావాలి. సో ఏంటంటే గోపాలకృష్ణ అంటే ఎవరండి అంటే చూడండి, మనకి మామూలుగా దేవుళ్ళలో గాడ్లో చూసుకున్నట్లయితే కృష్ణుడు లేదంటే విష్ణువు. గోపాలకృష్ణ అంటే కృష్ణుడు. మనకి జస్ట్ లాజిక్ గుర్తొస్తే చాలండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. కృష్ణుడు. సో ఇక్కడ గోఖలే అనగానే మనకి గోపాలకృష్ణ గోఖలే గుర్తు రావాలి. గోపాలకృష్ణుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడే మనం గోపాలకృష్ణుడు అంటాం. కాబట్టి 1, 2, 3 అంటే 3 లెటర్స్ వచ్చింది మనకి. ఇక్కడ చూడండి, 9 తీసేస్తే మిగిలిన ఎన్ని ఉన్నాయి? 3 అంటే 3 = 3 అంతే. ఓకే ఫ్రెండ్స్, మనకి 20 కమిటీ కమిషన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంవత్సరాలు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. పక్క సంవత్సరమే తేడా వస్తుంది అంతే. కాబట్టి ఒకసారి మీరు ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ షాడ్గర్ కమిషన్. షాడ్గర్ లో ఫస్ట్ మనకి ఏం అనిపిస్తుందండి? షాడ్ అంటే చూడండి, షాడ్ అంటే ఏంటంటే విచారము, నెక్స్ట్ ఏంటంటే దుఃఖము, ఇవన్నీ వస్తుంది. మనకి డిక్షనరీ కొట్టి చూస్తే షాడ్ అంటే ఏంటంటే మనకి కంప్లీట్ గా షారోఫుల్ అని వస్తుందండి. షారోఫుల్, SARROW ఫుల్, షారోఫుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇయర్ ఎంత అండి? 9 కట్ చేసేయండి. ఇంకా 7కి 8, 9 అంటే టోటల్ ఎంత వచ్చిందండి? 9 మిగిలింది కాబట్టి 9. కాబట్టి ఇక్కడ 9 రావాలి మనకి. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 9 = 9. మనకి లాజిక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ మ్యాచ్ చేస్తే చాలు. అలాగే ఇక్కడ షాడ్గర్ లో మనకి ఇప్పుడు కూడా లాజిక్ ఎలా గుర్తు రావాలంటే, అందులో ఏదైతే మనకి డిఫరెంట్ ఒక పదం ఉందో ఆ పదంలో ఉన్నటువంటి శబ్దాన్ని మనం తీసుకొని ఆ శబ్దానికి ఏదైతే
మనం లాజిక్ మ్యాచ్ చేయగలుగుతామో అప్పుడు మనం సక్సెస్ అయినట్టే. కాబట్టి ఇక్కడ సాడ్ గర్ల్ చూడండి, సాడ్ అంటే ఏంటంటే దానికి ఫుల్ మీనింగ్ ఏంటంటే సారో ఫుల్ అంటే విచారకరమైన, దుఃఖమైన, బాధ అయిన ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి దీనికి ఫుల్ఫిల్ మీనింగ్ ఏంటంటే సారో ఫుల్. కాబట్టి ఏంటంటే ఈ అక్షరాలు 9, అలాగే మనకి లాజిక్ వేరు, మనకి ఇయర్ కూడా టోటల్ 9 వచ్చింది కాబట్టి ఈ రెండు ఈక్వల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మనకి హాట్ డాగ్ కమిషన్, హాట్ డాగ్ లో మనకి ఏమి సారీ ఫ్రెండ్, హాట్ డాగ్ కమిషన్ లో మనకి ఏ శబ్దాన్ని మనం గ్రహించగలుగుతున్నాం అంటే ఇక్కడ చూడండి, హాట్ డాగ్ లో హార్ట్ అంటే అంటే ఏంటండి హృదయం. హార్ట్ అంటే ఏంటి, హృదయం లేదా నీకు, లేదంటే మనస్సు లేదా అన్న అంటాం సంబోధించేటప్పుడు. హార్ట్ అంటే ఇక్కడ హాట్ డాగ్ లో హార్ట్ అంటే ఏంటి, మనకు హృదయం. కాబట్టి ఇక్కడ చూడండి 1, 2, 3 అంటే 3 లెటర్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ చూడండి 9 కట్ చేయండి, 9 కట్ చేయండి, మిగిలినంత 1 + 2 3 9. సార్ ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 3 9 వచ్చింది, 9 వచ్చింది కదండి. ఎలాగంటే మన దీంట్లో కన్ఫ్యూజ్ అంటే మ్యాక్సిమం 20 కమిటీలు కమిషన్లో ఎట్టి పసిలో ఇయర్లు ఇచ్చేటప్పుడు పక్క పక్కన ఇయరే వస్తుంది, ఒకటే సంబంధం లేని ఇయర్ వస్తుంది కాబట్టి దానికి ఎలాగా మ్యాచ్ అవ్వదు. అలాగే పక్క ఇయర్ వస్తుంది కాబట్టి దానికి మ్యాచ్ అవ్వదు. సో కన్ఫ్యూజ్ లేకుండా మీరు వెళ్ళి ఆబ్జెక్ట్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైనా భావిస్తాను. నెక్స్ట్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ సార్జెంట్ నివేదిక 1944 సంవత్సరం. అయితే ఇక్కడ మనకి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, సార్జెంట్ అంటే ఏంటి అనేది ముందు మనకు తెలియాలండి. కొంతమంది తెలియదు, ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సోది చెప్తున్నారు, క్లాస్ పీతున్నారు అంటారు. దానికి డెఫినేషన్, దానికి మీనింగ్, దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇంకా మైండ్లో ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చెప్తే లాగని చెప్పి కామెంట్లు తెలియజేస్తున్నారు. సెకండ్, మ్యాథ్స్ వచ్చే స్టూడెంట్స్కి సైన్స్ అర్థం కాదు, సైన్స్ అర్థమైతే సోషల్ అర్థం కాదు. అలా కొన్ని అర్థం కావేమో ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా, ఒక చిన్న పిల్లలకి కూడా, ఒక నిరక్షరాస్యులు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలనే నా తాపత్రయం. సో లాగ్ అనుకోకండి. సార్జెంట్ అంటే మీనింగ్ ఏంటంటే SCRGEA అంటే సార్జెంట్ అంటే దానికి కొంతమంది తెలియపోవచ్చు కదండి, అందుకు ఎక్స్ప్లెనేషన్. తెలిస్తే ఏదీ లేదు, తెలుసు కదండి అంటారు కొందరు. కొందరు ఏంటంటే తెలియని వాళ్ళకి ఏంటంటే, సార్ నాకు తెలియదు కదండి, మీ లాజిక్ నాకు అర్థం కాలేదు సార్ అని కామెంట్ కూడా తెలియదు. సో ఏంటంటే సార్జెంట్ అంటే మీనింగ్ ఏంటంటే SCRGEA అంటే సార్జెంట్ అంటే ఎక్కడ ఉపయోగిస్తారంటే చూడండి, సాయుధ బలగాలు, సాయుధ బలగాలు ర్యాంక్. సార్జెంట్ ఎక్కడ ఉపయోగిస్తామంటే సాయుధ బలగాలు ర్యాంక్ అండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చిన్నది కొంచెం పెట్టేయండి. ఇప్పుడు ఆ సాయుధ బలగాల్లో అత్యున్నత ర్యాంక్ సంపాదించిన కంట్రీ ఏంటి అంటే యావత్ ప్రపంచంలో. అంటే సాయుధ బలగాలు అంటే ఏంటి, ఒక మిలిటరీ కానీ అందులో మిలిటరీలో ఉన్నటువంటి రకాల్లో అంటే ఆ యొక్క సాయుధ బలగాల పేర్లు పెట్టి కూడా ఉండొచ్చు. సో ఏంటంటే మనకి ఏ కంట్రీ అయినా సరే ప్రపంచంలో మొట్టమొదటిగా సాయుధ బలగాల ర్యాంక్ ఉన్నది కలిగి ఉన్నది నెంబర్ 1 ర్యాంక్ అమెరికా, నెక్స్ట్ నెంబర్ 2 రష్యా, నెంబర్ 3 చైనా, తర్వాత జపాను. ఈ విధంగా సాయుధ బలగాలకి అంటే వారి యొక్క అత్యున్నతమైనటువంటి నైపుణ్యానికి ఇచ్చినటువంటి ర్యాంకులే ఈ సాయుధ బలగాలు ర్యాంక్. దీన్నే సార్జెంట్ అని పిలుస్తామండి. సో ఏంటంటే అంటే ఇక్కడ మనకి విద్యా దృక్పథంలో కమిషన్ పేరు అయినప్పటికీ కూడా మనకి లాజిక్ వైజ్ గా గుర్తుండాలి. కాబట్టి లాజిక్ మాత్రమే మనం క్యాచ్ చేయాలి. సో ఏంటంటే ఇక్కడ సార్జెంట్ అంటే స్పెల్లింగ్ ఏంటంటే SCRGEANT. సార్జెంట్ అంటే సాయుధ బలగాలకి ఇచ్చే ర్యాంక్ అండి. అది కావాలంటే సార్జెంట్ అంటే మీరు గూగుల్లో కానివ్వండి, లేదంటే డిక్షనరీలో కానివ్వండి కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. సాయుధ బలగాలు అంటే గూగుల్లో టైప్ చేసి చూడండి, సాయుధ బలగాల ర్యాంక్. సో ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్ ఎంత వచ్చిందండి 9. ఇక్కడ చూడండి 9 తీస్తాం, 4, 4, 1 అంటే 8 + 1 9 అంటే 9 వస్తే లాస్ట్గా 9 తీసుకోవాలి. సో ఏంటంటే కాబట్టి ఇది కూడా మీరు కౌంట్ చేయండి, సార్ 9 వచ్చింది కదా 9 తీసుకున్నారు, ఇక్కడ 9 కట్ చేశారు, ఇక్కడ 9 తీసుకున్నారు ఏంటంటే కొందరు రావచ్చు డౌట్. అంటే చూడండి 9, 1, 10, 10, 4, 14, 14, 4, 8, 14, 4, 18, 18 అంటే 1 + 8 = 9 కదండి.
సో సింపుల్ మెథడ్లో చెప్పాను అంతే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ రాధాకృష్ణ కమిషన్. రాధాకృష్ణ అంటే రాధా మరియు కృష్ణ. ఇది మళ్ళీ సందులో తీసుకున్నా లేదా సమాసంలో తీసుకున్నా ఏ విధంగా రాధా మరియు కృష్ణ. కాబట్టి ఇక్కడ రాధా అంటే రాధా అనేది ఒక పర్సన్, కృష్ణ అనేది ఇంకొక పర్సన్, అంటే ఇద్దరు పర్సన్ ఉన్నారు. కాబట్టి రాధా అంటే 1 2 2 అక్షరాలు ప్లస్ కృష్ణ అంటే 2 అక్షరాలు, అంటే ఇద్దరు కలిగి ఉన్నారు. కాబట్టి రాధా మరియు కృష్ణ కాబట్టి 2 + 2 = 4. సింపుల్, మనకి తక్కువ కమిషన్ ఉన్నాయి, కంగారు ఏం లేదు. సో ఏంటంటే ఇక్కడ చూడండి 9 కట్ చేసాం, 8 1 9 కట్ చేస్తాం, మిగిలినంత టోటల్ 4. లాజిక్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ సెట్ చేస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైనా భావిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మొదలియార్ కమిషన్. ఇక్కడ మొదలి అనగానే ఇక్కడ చూడండి మొదటి అని వస్తుంది. మనకి ఇందులో 20 కమిషన్లో గుర్తుంచుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పెట్టే ఏంటంటే ఈ 2 కమిషన్లే. ఈ 2 కమిషన్లు కూడా చిన్న లాజిక్ చెప్తాను. కాబట్టి ఇక్కడ 2 కమిషన్లు చూడండి. ఫస్ట్ మనకి రాజ్యాంగం అవతరించిన తర్వాత మనకి గుర్తుపెట్టుకోవడం నీరు 1952. ఇది ఒక్కటే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూడండి మొదలి అనగానే మొదటి అంటే ఒక సంవత్సరం తేడా వస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఈ మొదలియార్ కమిషన్ ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు అంతమైందంటే ఒక సంవత్సరంలోనే, అంటే 52లో ప్రారంభమయ్యి 53లో కంప్లీట్ అయిపోయింది ఆ కమిషన్. కాబట్టి ఏంటంటే ఒక సంవత్సరం. కాబట్టి మొదలి అంటే ఒకటి అంటే ఒక సంవత్సరం. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏంటి 52వ సంవత్సరం అంటే రాజ్యాంగం అవతరించిన తర్వాత. అది గుర్తుపెట్టుకోండి, 52 ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. మనకి దానికి కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది 52 నుంచి. అంటే కొన్ని సందర్భాల్లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి 1952 టు 1956 లేదంటే 54 అని ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మొదలియార్ అనగానే మొదటి అంటే ఒకటి. ఈ రెండింటికి మధ్య ఒక సంవత్సరమే తేడా. అది 52 ఒకటి రాజ్యాంగం అవతరించిన తర్వాత. ఇది గుర్తుపెట్టుకుంటే కొద్దిగా ఇబ్బంది ఉండదు. 52 గుర్తుపెట్టుకోండి చాలు. ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఎక్కువ లేదు, కష్టం అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ కొఠారి కమిషన్. ఇక్కడ మనకి కొఠారి కమిషన్ అనేది ఇక్కడ చూడండి కొఠారిలో ఫస్ట్ అక్షరం కో, అలాగే 3 అక్షరం రి అంటే కోరి. ఇది ఒకటే లాజిక్ పెట్టుకోండి, అంటే కోరి. మనకి చైనా వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించింది ఎప్పుడంటే చైనాకి మనకి యుద్ధం ప్రారంభమైంది ఏంటంటే 1962 సంవత్సరం అండి. ఐ థింక్ 1962. ఓకే, అంటే మర్చిపోయి ఉండొచ్చు, లేదంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 1942. అయితే ఇక్కడ 1962లో మనకి చైనా ఏరికోరి మనతో గొడవ తెచ్చింది, కయ్యం తెచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి 1962 విషయం చాలా మందికి తెలుసు. చైనాతో మొట్టమొదటిగా మనకి యుద్ధం అయింది, చాలా ఇబ్బందికరమైన ఇష్యూ అది. సో ఏంటంటే 1962 ఆ 2 సంవత్సరాల తర్వాత అంటే చూడండి 1964లో యుద్ధం జరిగింది. అంటే 1962 యుద్ధం స్టార్ట్ అయింది మనకి. ఇక్కడికి వచ్చేసరికి కొఠారి కమిషన్ ఏంటంటే 62 కాదండి, మనకి ఇక్కడ 64 ఎలా గుర్తుపెట్టాలంటే మనకి రెండు కలిపాం. అంటే 62 అంటే 2 కలిపాం కాబట్టి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా 2 ఉండాలి. అంటే 64 నుంచి 66 మధ్య 2 సంవత్సరాలు జరిగిందండి ఈ కమిషన్. 2 సంవత్సరాలు. ఇక్కడ మొదలయ్యారు. అంటే మన ఇంకో విషయం ఏంటంటే భయపడకుండా ఈ 20 కమిషన్లో ఎక్కడా కూడా ఒక దగ్గర ప్రారంభించబడి రెండో దగ్గర ముగింపు అయ్యింది. ఈ 2 మాత్రం ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ లేదు, భయపడిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 1952 53 అంటే ఒకటే సంవత్సరం మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇక్కడ 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదండి. ఈ 2 సంవత్సరాల గ్యాప్ ఏమైందంటే మనకి 1962లో చైనాతో యుద్ధం ప్రారంభించింది. 2 సంవత్సరాల తర్వాత ఇది అయింది. 64లో ఇది కొఠారి కమిషన్ స్టార్ట్ అయింది. కాబట్టి మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ కూడా వచ్చింది. అంటే మనకి చైనాకి మనకి యుద్ధం జరిగినప్పుడు 1962 దానికి కొఠారి కమిషన్కి అంటే కోరి యుద్ధం తెచ్చింది. కాబట్టి దానికి దీనికి కలిపి 2 సంవత్సరాల మధ్య ఉంది. కాబట్టి ఈ కమిషన్ మధ్య కూడా 2 సంవత్సరాల తేడా ఉన్నది. అర్థమైన వాస్తవం ఈ 2 చిన్న కన్ఫ్యూజన్. అంటే ఇది కూడా కన్ఫ్యూజన్ అయ్యి కదా, దానికి కూడా లాజిక్ మనం తెలుసుకున్నాం. కాకపోతే 20 కమిషన్లో కొన్ని వందల వేల సంవత్సరాలన్నీ గుర్తుపెట్టుకుంటూ వచ్చేదానికే మనం ఈజీ పడ్డాము. అలాంటి ఒక 20 కమిషన్లో ఈ 2 గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టమే. ఇష్టం అనుకుంటే ఏ సబ్జెక్టు రానిదంటూ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ 1977 అండి. అయితే ఇక్కడ
ఈశ్వరి అని ఎవరిని అంటామండి మనం? ఈశ్వరి అంటే ఎవరండి? పార్వతీదేవి అంటాం. కాకపోతే ఈశ్వరి అని మామూలుగా శివుని యొక్క భార్య ఏంటంటే పార్వతీదేవి, అనేక రకమైన పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈశ్వరి అని పర్టికులర్ ఎవరిని పాయింట్అవుట్ చేస్తామంటే ఈశ్వరుడి యొక్క అర్ధాంగి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఎవరి అర్ధాంగిని మన ఈశ్వరి అని పిలుస్తాం? ఈశ్వరుడు అర్ధాంగి అంటే భార్య అని పిలుస్తాం. ఈశ్వరుడు యొక్క పత్ని లేదంటే అర్ధాంగి ఏదైనా పర్లేదు. ఈశ్వరుడు భార్య లేదంటే పత్ని పెడకపోని ఇంకా సింపుల్గా పత్ని. ఈశ్వరుడు పత్ని అంటే ఈశ్వరుని పర్టికులర్గా ఏమని పిలుస్తామంటే ఈశ్వరుడి యొక్క పత్ని అంటే భార్య. కాబట్టి ఈశ్వరుడు పత్ని ఎవరిని అంటాం? ఈశ్వరిని అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. అలాగే ఇక్కడ చూడండి 9 కట్ చేసాం, 7కి 1 అంటే 8 అయింది. 8లో దీనికి ఒకటి పంపిస్తే 9 అయిపోద్ది. ఇంకెంత మిగిలింది? 6. 6 = 6 లాజిక్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ మాల్కం ఆదిశేషయ్య కమిటీ. ఇక్కడ బాగా చూడండి. ఇక్కడ ఆదిశేషు అని ఎవరిని పిలుస్తామండి? ఆదిశేషు అంటే మీనింగ్ మనకి హిందూ శాస్త్రంలో తెలిసిన వాళ్ళకి అందరికీ తెలియచ్చు, కొందరికి క్రిస్టియన్స్ వాళ్ళకి కానీ లేదంటే ముస్లిమ్స్ కానీ తెలియకపోవచ్చు. సో ఏంటంటే ఆదిశేషు అంటే చూడండి విష్ణువు నిద్రించే ఏమంటారు? వాహనం అంటారా? లేకపోతే వాహనం కాదు, విష్ణువు నిద్రించే స్థలం. అదేంటంటే ఆదిశేషు అండి. అంటే ఆదిశేషు అంటే 7 తలల పాము అండి. అదే 7 తలల పామునే ఆదిశేషు అని పిలుస్తామండి. అది చాలా వరకు తెలిసి ఉండొచ్చు కాబట్టి పర్లేదు. అంటే 1 2 3 4 5 6 చూడండి 9 కట్ చేసాం. అలాగే మొత్తం టోటల్ 6. సో ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది కదండి. మరి కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా అంటే దీనికి ఇచ్చింది ఇది కూడా, దీనికి ఇచ్చింది అదే కూడా. మనకి 20 కమిటీ కమిషన్లో. సో కంగారు ఏం పడనవసరం లేదు. ఒకదానికి సంబంధం ఉందండి. ఇయర్కి సంబంధం లేకుండా మనకు జరుగుతుంది. సో కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. చటోపాధ్యాయ కమిషన్ 1984. ఇక్కడ మనకి చూడండి, మనకి తెలుగు గ్రామర్ తీసుకున్నట్లయితే సందుల్ని ఎలా విడదీస్తామో అంటే ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని అంటే ఇందులో మనకి ఇచ్చినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని 2 సంపూర్ణమైనటువంటి అర్థ భాగాలుగా విడదీస్తాం మనం కదండి సందుల్ని. అలాగే ఇక్కడ చటోపాధ్యాయ అంటే చూడండి, చటోపాధ్యాయ అంటే ఉపాధ్యాయ అంతే కదండి. మనం ఖచ్చితంగా సందులు విడదీసేటప్పుడు ఇక్కడ చూడండి 2 భాగాలు విడదీసినప్పుడు ఇది ఏమవుతుంది? పాధ్యాయాన్ని విడదీయము కదండి. ఉపాధ్యాయ అంటే ప్లస్, అలాగే ఉపాధ్యాయాన్ని విడదీస్తాం మనం సందులు విడదీసేటప్పుడు. అదే విషయంలో మనం చూసుకున్నట్లయితే చటోపాధ్యాయ అంటే ఉపాధ్యాయ అని మనం భాగాలకు విడదీస్తాం. కాబట్టి ఇందులో అర్థవంతమైనది ఏంటి? మనం ఏం తీసామండి? ఉపాధ్యాయ = 1 2 3 4. అలాగే 9 క్యాన్సిల్ చేసాం, 8 1 9 క్యాన్సిల్ చేసాం, మిగిలింది 4. మనకి ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అలాగే ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్లు మనం బేస్ చేసుకొని రెండిటికి మ్యాచ్ చేయగలిగితే ఈజీగా మనం ఈ కమిటీలు ఈజీగా మనం పెట్టగలం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనే భావిస్తున్నాను. గట్టిగా అరవలేకపోతున్నాను. సో కొద్దిగా ఈ ఫోన్ పెట్టుకొని 2 సార్లు ఈ లాజిక్స్ విన్నట్లయితే నేను ఖచ్చితంగా ఎవరో కామెంట్ పెట్టారు, సార్ ఖచ్చితంగా మీ లాజిక్స్ నచ్చేయండి, నాకు ఎగ్జామ్ హాల్లో మీ లాజిక్స్ మీరే నాకు గుర్తుకొస్తారు సార్ అని ఒక కామెంట్ పెట్టారు. సో ఏంటంటే లాజిక్స్ గుర్తొస్తే చాలు ఫ్రెండ్స్. ఓకే, కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ జాతీయ విద్యా విధానం 1986 సంవత్సరం. అయితే ఇక్కడ జాతీయ అని పర్టికులర్గా మనం పాయింట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, జాతీయ అంటే ఏంటండి? నేషన్.
జాతీయం అంటే ఏంటి? నేషన్. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇయర్ చూడండి, 9 లెఫ్ట్ చేసాం, 8 వాటి 9 లెఫ్ట్ చేసాం, మిగిలినంతా 6. సో 1 2 3 4 5 6 అంటే లాజిక్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాజిక్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ రామ్మూర్తి కమిటీ. రామ్మూర్తి అంటే చూడండి, మనకి హిందూ పురాణాలు తీసుకున్నట్లయితే అన్ని దేవుల్లో కల్లా శ్రీరామూర్తినే ఎక్కువగా నెంబర్ 1గా మనం ఎందుకు పూజిస్తాము అంటే, పూజించడం అంటే ఏంటంటే, అక్కడ రామమూర్తికి చూడండి ప్రతి ఒక్క దేవుడికి 2 3 భార్యలు లేదా అనేక భార్యలు ఉంటారు, కానీ శ్రీరాముడికి మాత్రం ఏకపత్నివతుడు అని వినే ఉంటాం. అది కూడా విన్నవారు ఎవరు ఉండరు, అది క్రిస్టియన్ అవనే ముస్లిం అవనవచ్చు. ఖచ్చితంగా హిందూ పురాణ శాస్త్రాల్లో శ్రీరాముడు మాత్రమే ఏకపత్ని వ్రతుడు అని మనం అంటుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఏకపత్ని వ్రతుడు అంటే ఒకటే భార్య. కాబట్టి శ్రీరామమూర్తికి ఏకపత్ని వ్రతుడు అంటే ఏక అంటే ఒకటి. ఇక్కడ తీసుకున్నట్టు చూడండి, 9 తీస్తాం, మిగిలింది 1 అంటే టోటల్. సో 1:1. ఇక్కడ రామమూర్తి ఎప్పుడైతే నాకు కనిపిస్తాడో నేను చెప్పినటువంటి లాజిక్ అంటే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు అని పెట్టుకుంటే ఒకటే భార్య. ఓకే ఫ్రెండ్స్, ఆ లాజిక్ గుర్తొస్తే చాలు, ఈజీగా మనం పెట్టచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జనార్దన్ కమిటీ. ఇక్కడ చూడండి, జనార్దన్లో మనకి ఏ శబ్దం అనిపిస్తుందంటే జనం. జనార్దన్లో మనకి ఏ శబ్దాన్ని తీసుకోవాలి? జనం అంటే 1 2 అక్షరాలు. అలా ఇక్కడ 9 తీసేయండి, 1 1 2. లాజిక్ మ్యాజిక్ 2 మ్యాచ్ అయితే చాలు, ఈజీగా ఆబ్జెక్ట్ లో మనం పెట్టవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఆచరణ కార్యక్రమము. మనం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఆచరణ కార్యక్రమం అంటే ఆచరించమని చెప్తారు పెద్దవాళ్ళు. 3 కార్యక్రమాలు ఆచరించమని చెప్తారంట. ఏవంటే చూడండి, చాలా వరకు మనకు బామ్మ కానీ తాతయ్య కానీ చాలా మంది చిన్నప్పుడు ఏంటంటే మనకు ఉపదేశించేటప్పుడు ఈ ఆచరించండిరా అని చెప్తారు. ఆచరించమని అంటే, ఆచరణ అంటే ఏంటంటే ఆచరించమని అర్థం, అంటే దాన్ని ఫాలో అవ్వండి అని అర్థం. అంటే ఆ 3 ఏంటంటే చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఈ 3 ఆచరించండి, మీరు అభివృద్ధిలో చెందుతారు, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అని చెప్తారు చాలా వరకు పెద్దవాళ్ళు. ఈ 3 ఆచరించమన్నారు. కాబట్టి ఇక్కడ ఆచరించడం అంటే ఏంటి? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, ఈ 3 ఫాలో అవ్వు, ఇవి ఆచరించు అని చెప్పారు. అలాగే ఇక్కడ చూడండి, 9 లెఫ్ట్ చేసాం, 2 + 1 3. ఏ 3 ఆచరించమన్నామండి? చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, ఈ 3 ఆచరించమని పెద్దవాళ్ళు చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, లాజిక్స్ అర్థమైన భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది కామెంట్లో కొందరు అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, వారి సబ్జెక్టులో కానివ్వండి, లేదంటే వారి ఎనీ సబ్జెక్టు, ఎనీ టాపిక్స్ ఖచ్చితంగా అక్కడికక్కడికే లాజిక్స్ మీరు అక్కడికక్కడికి పాయింట్అవుట్ చేసి చెప్పాలంటే, వాట్సాప్లో మీరు నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టినట్లయితే ఆన్ ది స్పాట్లో గ్రూప్లో ఎవరో ఒకరు రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే మ్యాథ్స్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు, అలాగే సైన్స్, ఆర్ట్స్ ఆయా సబ్జెక్ట్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎవరో రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తానని ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నేను వీడియో చేసే ప్రతి ఒక్క సెకండ్ ముందైనా సరే కామెంటేటర్స్కి ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను సమాధానం ఇచ్చిన తర్వాతే వీడియో చేస్తానన్న విషయం మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే కావాలంటే నాది ఏ వీడియో అయినా చూడండి, ఎవరికైనా కామెంట్స్కి సమాధానం ఇవ్వలేనంటూ జరగదు, అది నాది హామీ. ఇంక విషయానికి వస్తానంటే, సార్ పలానా సబ్జెక్ట్ చేయండి, కొన్ని 100,000 మంది అడుగుతున్నారు పలానా టాపిక్లు చేయమని. అందరి టాపిక్ కూడా ఒకే వీడియోలో సాధ్యపడదు. సో ఏంటంటే, వాట్సాప్లో మీరు పోలింగ్లో పార్టిసిపేట్ చేయండి. వాట్సాప్లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తే డెఫినెట్గా అది నేను వివరించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ బట్టలో జాయిన్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అది బాధ్యత. అలాగే వాట్సాప్ గ్రూప్లో పోలింగ్లో పాల్గొన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాలు సేకరించి నెక్స్ట్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆ వీడియో చేద్దాం. నెక్స్ట్ ఒక్కరు చెప్పినా సరే చేయరంటే, ఒక్కరు అడిగినా సరే నేను చేస్తాను, అది నా బాధ్యత. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఇంకొక ఎన్ని ఉన్నాయి, ఒక 79, ఇంకో 3 కమిటీలు కమిషన్ అంతే దర్శి. ఓకే ఫ్రెండ్స్, 3 seconds. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, యశ్పాల్ కమిటీ. ఇక్కడ చూడండి, ఇందులో లాజిక్ ఏంటంటే పాల్ అంటే మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, రోజు చూస్తూనే ఉన్నాం, పాలు ఉదయం లేచి పాలు తాగుతాం. కాబట్టి ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే యశ్పాల్లో పాల్ అంటే పాలు
పాలు ఇంగ్లీష్లో ఏమంటామండి? మిల్క్. MILK అంటే 1 2 3 4. చూడండి 9 క్యాన్సల్ 1 3 ప్లస్ 4. పాలు అనగానే మనకి ఎస్ పాల్ కమిటీ చూసినట్టే ఇక్కడ పాలు చూసినట్టే పాలు అంటే మిల్క్. కాబట్టి 4 is 4. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చతుర్వేది కమిటీ, ఇందులోనే ఉంది ఆన్సర్. చతుర్వేది అంటే చతుర్ అంటే ఏంటండి? 4. చూడండి చతుర్వేదిలో చతుర్ అంటే 4. ఆ విషయం మనకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ 9 క్యాన్సిల్ 1 1 4. 1 3 4. ఓకే ఫ్రెండ్స్, కన్ఫ్యూజన్ లేకుండా ఇస్తారండి. ఇయర్లో పక్కన ఉన్నప్పటికీ కూడా కన్ఫ్యూజన్ ఉండవు మనకి, ఎందుకంటే మ్యాచ్ అవ్వదు దానికి దీనికి. మీరు ఏం భయపడిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఏ సంవత్సరం అండి? 2005 ఇయర్. అయితే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి మెయిన్ మనకి ఏంటంటే జాతీయ అనేది ఇందాలు వచ్చింది కదండి, దానికి నేషన్ తీసుకున్నాం కదండి అంటాం. అక్కడ ఆ సందర్భంలో జాతీయకి నేషన్ తీసుకున్నాము. మనకి మెయిన్ లాజిక్ ఏంటంటే అది గ్రహించాలండి. ఇక్కడ చూడండి ప్రణాళిక అంటే ఏంటండి? మనం ఎలాగైతే ప్రిపరేషన్ అంటే ఎలాగైతే ప్రిపేర్ అవుతామో, ఒక ప్లానింగ్ ఉంటుందో, అంటే పంచవర్ష ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్ కమిటీ. ఇక్కడ చూడండి ప్రణాళిక అంటే ఏంటండి? ప్లానింగ్. PLANNING. ప్లానింగ్. ప్రణాళిక అంటే ప్లానింగ్ చేసుకోవడం. కాబట్టి 1 2 3 4 5 6 7 అండి. ఇక్కడ చూడండి 2 + 5 7. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని భావిస్తున్నాను. 20 కమిటీలు కమిషన్లు అయ్యింది. నెక్స్ట్ అండ్ ఒక విషయం, బయాలజికల్ సైన్స్లోని సార్ ఆ యొక్క సంస్థలో ఏ నగరాల్లో ఉందో కన్ఫ్యూజ్ అవుతున్నాం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ CPI అది ఎబ్రివేషన్ ఉంది, ఎబ్రివేషన్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఆయా నగరాలు ఏ నగరాలు అంటే కటక్పూర్ లేదంటే ముంబై, కోల్కతా, ఇలాగా ఆయా సంస్థలు బయాలజికల్ సైన్స్లో ఆయా సంస్థలు ఎక్కడ ఏ నగరాలు ఉన్నాయో కన్ఫ్యూజ్ అవుతున్నామండి. అవి చాలా షార్ట్ కట్లో చెప్పగలరా అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఖచ్చితంగా బయాలజికల్ సైన్స్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్ ఏంటంటే పార్ట్ 9 చేయమని ఒక ఫ్రెండ్, ఒక స్టూడెంట్ కామెంట్ రూపంలో ఏంటంటే మీ పార్ట్ 9 కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి చాలా మంది పెడుతున్నారు. సార్ ఇన్ని రోజులు కూడా నాకు ఈ 10 days నుంచి కూడా ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడుతూ చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే గట్టిగా అరిసేవాడిని, ఇప్పుడు గట్టిగా అరడానికి కూడా ఓపిక లేదు. సో ఏంటంటే దయచేసి ఆ లాజిక్స్ గుర్తుపడడం కోసం 2 సార్లు ఇయర్ఫోన్ పెట్టుకొని వినండి నిద్రించేటప్పుడు, ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరిన్ని లాజిక్స్తో మీ ముందుకు వస్తాను. సో దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఓపిక లేక కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాను. అలాగే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కూడా నేను చాలా బాధపడుతున్నాను. సో అర్థం చేసుకుంటానని భావిస్తూ ఈ లాజిక్స్, ఈ టీచింగ్ అవన్నీ కొంచెం నచ్చితే దయచేసి మీ నుంచి ఆశించేది ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని ఓకే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియోతో మళ్ళీ ఒక రేపు ఎల్లుండో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అర్థం చేసుకుంటానని భావిస్తాను. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలండి. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు చాలా మంది మెసేజ్లు పెట్టారు. సార్ మీరు చాలా ఆరోగ్యంగా తిరిగి మళ్ళీ బాగుంటారు, మా అందరి కోసం మంచి వీడియోలు చేస్తారని చాలామంది పాజిటివ్గా నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బాయ్.